హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్ గర్ల్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు నేను ఏం చూపించబోతున్నానంటే కూలెంట్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. సో కూలెంట్ అనేది ఏంటంటే మనకి డాబా మీద అప్లై చేయటం వల్ల ఈ కూలెంట్ అనేది మనకి వేడి అనేది చాలా వరకు ఇంట్లో కంట్రోల్ అవుతుందండి. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి పైన డాబాల మీద ఎండ పడినప్పుడు కింద ఇంట్లోకి చాలా వేడి అనేది సీలింగ్ ద్వారా వస్తుందన్నమాట. సో చాలామందికి పీఓపీలు అనేవి లేని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వేడి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది. అండ్ చాలామందికి ఏసీస్ అనేవి అవైలబిలిటీలో లేకపోవటం వల్ల కూడా ఈ సమ్మర్లో బాగా వేడి అనేది ఉంటుందండి. సో ఈ వేడి తాపాన్ని తట్టుకోవటానికి మనం ఇట్లా ఎవ్రీ ఇయర్ మనం ఇలాంటి కూలెంట్ వేసుకోవడం వల్ల కొంచెం వేడిని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏసీస్ ఉన్నా కానీ మనకి ఎవ్రీ టైం మనం ఏసీ వేసుకోలేం కాబట్టి కొంత టైం వరకే మనం ఏసీ వేసుకుంటాం కాబట్టి మిగిలిన టైంలో కొంచెం మనకి వేడి తగ్గించుకోవటానికి ఈ కూలెంట్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మనకి కింద ఇంట్లో చాలా చల్లగా ఉంటుందండి, ఆల్మోస్ట్ అన్నమాట. సో ఇది మనం డాబా మీద అప్లై చేసాక కూడా చాలా చల్లగా ఉంటుందండి. అండ్ అప్లై చేసిన దగ్గర అప్లై చేయని దగ్గర కూడా మనకి డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న ప్యాకెట్ ఏంటంటే ఇట్లా సూర్య వాళ్ళది కూలెంట్ అనేది దొరుకుతుందండి మనకి. ఇది మనకి పెయింట్ షాప్స్లో చాలా అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. ఇది జస్ట్ చూడటానికి ఎలా ఉంటుందంటే నార్మల్ సున్నం ఉంటుంది కదండి, సో అట్లానే ఉంటుందన్నమాట టెక్స్చర్ అనేది. సో దీని మీద మనకి ఆల్మోస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆల్రెడీ రాసి చూపిస్తారండి. సో తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో. సో ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇది అంత కష్టమేం కాదనమాట, ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు లాక్డౌన్ టైంలో చాలామందికి పనివాళ్ళు దొరకరండి. ఒకవేళ దొరికినా ఇంట్లోకి తెచ్చుకొని వేయించుకోవటం అనేది అంత సేఫ్ సైడ్ కాదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చండి. అండ్ చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను, అండ్ త్వరగా ఎలా వేసేసుకోవాలో కూడా చూపిస్తానండి. అండ్ మీకు ఒక టెక్నిక్ కూడా ఇందులో చూపిస్తానండి. సో ఆ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల మీరు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్యాకెట్ చించంగానే అండి ఇలా పార్టీ ఏ పార్టీ బి అనే 2 ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. పార్టీ అనేది ఏంటంటే క్రిస్టల్ టైప్ టెక్స్చర్లో ఉంటుందండి, కొంచెం రాళ్ళగా ఉంటుంది. అండ్ ఇది కలిపేటప్పుడు మాత్రం మీరు వీలైనంత వరకు గ్లౌజెస్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది సున్నం టెక్స్చర్ ఉంటుంది కాబట్టి చేతులు అనేవి కొంచెం సెన్సిటివ్గా ఉంటే పగిలిపోవటం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ నేను గ్లౌజెస్ అనేవి ఏమి వాడించలేదండి, చూసారు కదా. సో ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళకి ఎక్కువగా పనులు చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో మీరైతే తప్పకుండా గ్లౌజెస్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూసారు కదా, ఆ క్రిస్టల్స్ అనేవి కొంచెం వాటర్ పోసి తీసుకోవాలండి. సో ఈ క్రిస్టల్స్ అనేవి ముందుగా మనం కరిగాకే తర్వాత మిగిలిన టెక్స్చర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ క్రిస్టల్స్ అన్ని కరిగిపోయాక మిగిలిన పార్ట్ బి అనేది ఉంటుంది కదా, అది కొంచెం 5 kgsలో ఉంటుందండి. సో దాంట్లో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 2.5 kgs వరకు ఆ పౌడర్ అనేది మిక్స్ చేసి దీంట్లో 4.5 లీటర్స్ వరకు వాటర్ అనేది పోసుకుంటున్నానండి. సో దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 5 లీటర్స్ దాకా కూడా మనం దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇందులో హాఫ్ ఆఫ్ ది టెక్స్చర్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అండ్ హాఫ్ ఆఫ్ ది మిగులుస్తున్నామండి. సో ఇది ఏం చేయాలంటే 2 కోటింగ్స్గా వేసుకోవాలన్నమాట. ఒకరోజు ఒక కోటింగ్, నెక్స్ట్ రోజు ఇంకో కోటింగ్ వేసుకోవాలి. అండ్ ఈ 2 కోటింగ్స్ కూడా ముందు మనం ఎప్పుడైనా సరే ఇది అప్లై చేసేయడానికి ఏంటంటే ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్లో కానీ వేసేసుకోవాలండి. అంటే ఎండ ఉన్నప్పుడు మాత్రం ఈ పెయింటింగ్ అనేది మనం యూజ్ చేయకూడదు అనమాట. సో అందుకని చెప్పి మేము ఈవినింగ్ టైం అనేది ప్రిఫర్ చేసుకుని ఈవినింగ్ టైం వేయటానికి వచ్చామండి. అంటే ఈ టైంలో ఎండ అనేది ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేయడానికి ఏం చేస్తున్నానంటే ఈ రోలర్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇదివరకు మీకు ఆల్రెడీ నేను టెక్స్చర్ పెయింటింగ్స్ అనేవి చాలా చూపించాను కదండి. సో దానికి తెచ్చిన రోలర్ అనమాట. ఈ రోలర్కి నేను వెనకాల కర్ర అటాచ్ చేసేసి నేను ఇట్లా రోలింగ్ లాగా వేసేద్దామని ప్లాన్ చేసుకున్నాను. అండ్ మేము లాస్ట్ ఇయర్ కూడా మేమే వేసుకున్నామండి. మీరు చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఇయర్ వేసిన పెయింటింగ్ అనమాట, ఐ మీన్ కూలెంట్ అనమాట. సో దాని మీదే ఇప్పుడు మేము ఈ ఇయర్ కూడా వేసేసుకుంటున్నాం. అండ్ ఇది వేసే ముందు మనకి ఆ ఏరియా అనేది చాలా నీట్గా క్లీన్గా ఉండాలండి, అంటే మట్టి అనేది లేకుండా ఉండాలి. సో తడిపి ఉంచుకొని మీరు ఈ కూలెంట్ అనేది వేసేసుకోవాలండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఆ రోలర్ తీసుకొని ఈ
కూలెంట్లో ముంచేసుకొని ఇట్లా అప్లై చేసుకుంటున్నానండి. సో ఇట్లా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా అయితే బ్రషెస్ పెట్టుకొని వేయటం అనేది చాలా డిఫికల్ట్ అండి. సో నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ కోటింగ్ మొత్తం బ్రష్తోనే వేశాను, చాలా కష్టం అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఇట్లా ప్లాన్ చేసుకొని రోలర్తో వేసుకోవడం మొదలు పెట్టుకున్నానండి. సో నాకు చాలా సింపుల్ అయిపోయిందనమాట. సో నాకు అరౌండ్ హాఫ్ అన్ అవర్లోనే నేను మొత్తం ఏరియా అనేది వేసేసుకుంటున్నాము. మేము ఇది మాత్రం 2 రూమ్స్కి అనేవి అప్లై చేసుకుంటున్నామండి. సో మీరు పర్టికులర్గా ఏ రూమ్స్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ రూమ్కైనా వేసేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఎక్కువగా క్వాంటిటీ కూలెంట్ ఉంటే మాత్రం అంత ఫ్లోర్ మొత్తానికి వేసేసుకోవచ్చండి. సో మేమేంటంటే హాల్ అండ్ బెడ్రూమ్కి వరకు మేము ప్రిఫర్ చేసుకుని అంతవరకే వేసేసుకుంటున్నామండి. సో మాకు ఇది వేసుకున్నాక డెఫినెట్గా కూల్ అనేది ఉంటుందండి ఇంట్లో. మీరు బయట వేరే రూమ్లో వేయించుకున్న దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం ఈజీగా కూలెంట్ అనేది వేసేసుకోవచ్చండి. అండ్ ఈ టైంలో మనం ఇంట్లోకి ఎవరిని రానికూడదు కాబట్టి మీరే ఒక ప్యాకెట్ తెచ్చేసుకుని ఇంట్లో ఈజీగా వేసేసుకోవచ్చండి. ఇది ఎవరైనా వేసేసుకోవచ్చండి, ఈజీగానే వేసేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట. అండ్ చూసారు కదా, రోలర్తో అయితే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుందండి. సో చూసారు కదా, నేను 1 మినిట్లోనే ఎంత ఏరియాని కంప్లీట్ చేశాను. అండ్ దీంట్లో వాటర్ కూడా వాళ్ళు మొత్తం ఈ ప్యాకెట్కి 5 kgs అని చెప్పారండి పౌడర్ అనేది. సో దీంట్లో మనం అరౌండ్ 9 లీటర్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేయాలన్నమాట. మేమేం చేస్తున్నామంటే 2 coats వేయించుకుంటాం కాబట్టి మేము ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది పోర్షన్ వాడాం కాబట్టి అరౌండ్ 4.5 నుంచి 5 లీటర్స్ దాకా వాటర్ అనేది వేసుకున్నామండి దీంట్లో. సో మీరు కూడా అంతకు మించి అవసరం లేదండి, సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ టెక్స్చర్ కాబట్టి ఇట్లా పల్చగానే ఉంటుందండి. సో నెక్స్ట్ టైం సెకండ్ కోట్ వేసేటప్పటికి మాత్రం మనకి అడ్జస్ట్ అయిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, నేను అట్లా మొత్తం నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను. ఇట్లా హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నా దగ్గర ఇంత అమౌంట్ అనేది మిగిలి ఉందన్నమాట. ఇంక ఈ మిగిలిన అమౌంట్ కూడా నెక్స్ట్ రూమ్కి నేను అడ్జస్ట్ చేసేస్తాను. అండ్ చూసారు కదండి, లాస్ట్ ఇయర్ వేసిందనమాట, ఫస్ట్ టైం మేము వేసుకున్నాం. సో అక్కడక్కడ పోయింది, ఎందుకంటే 1 year అయిపోయింది కాబట్టి టెక్స్చర్ అనేది ఎక్కువగా నిలబడదండి. ఎందుకంటే మనకి దుమ్ము మట్టి అనేది పడుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఎండ కూడా పడుతూ ఉంటుంది కదా, అండ్ వర్షాలు వాటి వల్ల కూడా కొంచెం ఎక్కువ కాలం ఉండదన్నమాట. సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు దీన్ని వేసేసుకుంటూ ఉండాలి. అండ్ మేము విదేశీ వరకే ఈవినింగ్ అయిపోయిందండి. చూసారు కదా, అట్లా ఒక ఫస్ట్ కోట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ అండి. సో అలా కూడా మిగిలిన టెక్స్చర్ అంతా మేము అప్లై చేసుకుంటున్నామంట, అంటే మొత్తం కలిపేసేసుకుంటున్నాం. మిగిలిన సగం ఉంచాం కదా, ఆ మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము ఏం చేసామంటే క్రిస్టల్స్ అన్న పౌడర్ని 2 ఒకేసారి మిక్స్ చేసుకున్నామండి, మర్చిపోయి. బట్ క్రిస్టల్లో ఒకసారి మనం మిక్స్ చేసుకుని ఇది కలుపుకుంటే ఈజీ అయిపోతుంది. లేకపోతే ఇంత క్వాంటిటీలో మళ్ళీ మనం క్రిస్టల్స్ అనేవి కలుపుకోవటం అనేది కష్టమవుతుందండి. సో అందుకని మీరు క్రిస్టల్స్ కలుపుకున్నాక నెక్స్ట్ మిగిలిన పార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మిగిలినది కూడా మొత్తం మిక్స్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నామండి. వాటర్ అంతా అప్లై చేసుకొని, అంటే దీంట్లో సరిపడినంత వాటర్ పోసేసుకున్నాం అనమాట. సో ఇది మనకి అప్లై చేసుకునే ముందు కూడా మనం ఒకసారి మొత్తం తడిపేసుకోవాలండి. ఇట్లా తడిపేసుకున్నాక ఏం చేయాలంటే, మనకి ఎక్సెస్ అయిన వాటర్ ఎక్కువగా ఎక్కడైనా అనిపిస్తే మాత్రం దాన్ని క్లీన్ చేసేసుకోండి వెంటనే. లేకపోతే మనం ఇది అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మనకి పల్చగా ఉంటుందన్నమాట, ఎక్కువ వాటర్ అవటం వల్ల. సో అందుకని చెప్పి మీరు వాటర్ అనేది ఎక్కువగా లేకుండా చూసుకోండి. అండ్ సెకండ్ కోట్కి ఫస్ట్ కోట్కి మధ్యన 8 hours గ్యాప్కి ఒక గ్యాప్ ఇచ్చి మనం మధ్యలో ఒకసారి వచ్చి వాటరింగ్ అనేది చేసుకోవాలండి ఫ్లోర్ అనేది. సో మనకి మధ్యలో వాటరింగ్ అనేది ఇవ్వటం వల్ల మనకి ఇది ఎక్కువ కాలం నిలవ ఉంటుందన్నమాట, అంటే ఊడిపోకుండా పట్టుకుని ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇది సెకండ్ కోట్ కూడా అప్లై చేసేస్తున్నానండి. అండ్ ఇక్కడ మేము వాటర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మాకు ఎక్కువగా టైం పట్టింది, అంటే 1 hour దాకా పట్టిందండి. ఎందుకంటే మేము వాటర్ అనేది ఎక్కువ అప్లై చేయటం వల్ల కొంచెం టెక్స్చర్ అనేది లూజ్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువగా టైం తీసుకుంది. సో అందుకని మీరేం చేస్తారంటే ఎక్కువగా వాటర్ ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఫ్లోర్ అనేది. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఒక 2 days మాత్రం మన ఈవినింగ్ టైం వచ్చి సరదాగా ఇట్లా అప్లై చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో మనం కంప్లీట్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ అప్పుడప్పుడు ఒక్కసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, 2 coats వేసాక మనకి ఇట్లా ఉంటుందన్నమాట ఫైనల్ ఫినిష్ అనేది. అండ్ వేసిన చోటేమో మనకి చల్లగా ఉంటుందండి, పైన కూడా ఈవెన్ ఎండ పడుతున్నప్పుడు కూడా. అండ్
వేయిన చోట మాత్రం వేడిగా ఉంటుందండి నేల అనేది, మీరే గమనించవచ్చు ఒకవేళ ఎవరైనా ట్రై చేసి ఉండుంటే కనుక. సో చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.